ఇంట్లో ఏముందా అని చూస్తే నాకు ఇడ్లీ దొరికిందండి. మా మమ్మీ మార్నింగ్ ఇడ్లీ చేసింది. సో, అది మిగిలిపోయింది. అదే తినానంటుంది ఈవినింగ్ వర్షం పడుతుంటే. సో, నేను అలా కాదు దీంతోని ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అని నా ఓన్ రెసిపీ ట్రై చేశాను. దానికోసం ఇడ్లీని ఫస్ట్ కట్ చేసుకొని, ఆనియన్ తీసుకొని, ఆనియన్‌ని కూడా స్మాల్ పీసెస్‌లో కట్ చేసుకున్నాను. సో, దీనికి కావాల్సింది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కార్న్. ప్రొసీజర్ వచ్చేసి ఒక కడాయిలో 1 or 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కార్న్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని దాంట్లో వేసుకోవాలి. ఇడ్లీ కూడా దాంట్లో ఆయిల్లో ఆనియన్స్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇడ్లీ ఫ్రై అయిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఇడ్లీలో ఆల్రెడీ ఉంటుందని నేను కొంచెమే వేసుకున్నా. తర్వాత కారం వేసుకున్నా అండ్ పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా అండ్ ఎవరెస్ట్ చాట్ మసాలా కూడా వేసుకున్నాను. అదంతా వేసుకొని ఇడ్లీ అంతా బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఇది ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాను. బయట వర్షం పడుతుంది. సో, ఇంట్లో ఏం అవైలబుల్ లేనప్పుడు ఏదో ఒక ట్రై చేయాలి కదా. సో, నేను ఇది ట్రై చేసినాను. తర్వాత సాసెస్ వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి సోయా సాస్ వేసుకున్నా. దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. ఇది హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. బికాస్ ఇడ్లీ క్వాంటిటీ అనేది కొంచెమే ఉంది కదా. సో, సాస్ కూడా కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే సాస్ టేస్టే ఎక్కువ వస్తుంది. సో, తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ కూడా హాఫ్ టేబుల్ స్పూనే, అదిగో కొంచెమే వేసుకున్నా. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత టొమాటో సాస్ కూడా వేసుకున్నాను. కిసాన్ టొమాటో సాస్ అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసి బాగా ఒక 2 to 3 minutes ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాను. ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. ఇదిగో ఇలా రెడీ అయిపోతుంది. పైన కార్న్, కరివేపాకు టేస్ట్ చాలా బాగుంది. బయట వర్షం పడుతుంది. ఈ రెసిపీ నెక్స్ట్ లెవెల్ అయిందండి. సో, మీరు కూడా ట్రై చేయండి.